శిల్పం అనేది తెలుగు పదం. దీనికి అర్థం శిల్పకళ అని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయ కళలో శిల్పం ఒకటి. శిల్పకారుడు తన నైపుణ్యంతో రాతి, ఇనుము, మట్టి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి విగ్రహాలపై శిలా నిర్మాణాలను ఆవిష్కరిస్తారు. భారతీయ శిల్పం కళ వారసత్వంలో ముఖ్యమైన భాగం. ఇది శతాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వైవిధ్యభరితమైన కళాకృతిని రూపొందిస్తూ ప్రదర్శిస్తుంది. ఒక కళాకారుడు తన మునివేళ్లతో కళాకృతులకు సంబంధించిన దృశ్య రూపానికి జీవం పోస్తారు. అందులో మతపరమైన భావాలు, సాంస్కృతిక విలువలు, జీవన విధానాలు శిల్పకళలో ప్రతిబింబిస్తాయి. శిల్పి అంటే ఒక కళాకారుడు లేదా శిల్పకారుడు అని అర్థం. ఇది శిల్పకళ మరెన్నో కళారూపాలలో నైపుణ్యం కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. ఇతరులు తమకు కావలసిన విధంగా ఆ శిల్పకారుడు శిల్పాలు తయారు చేస్తాడు. భారతీయ శిల్పకళ అంటేనే గుప్తులు, చాళుక్యులు, చోళులు, కాకతీయ, విజయనగర సామ్రాజ్యం వంటి ఎన్నో కాలాల్లో అభివృద్ధి చెందిన అద్భుత శిల్పకళను గుర్తు చేస్తుంది. వీటిలో కొన్ని ప్రసిద్ధ శిల్పాలు అజంతా, ఎల్లోరా గుహలు, కోనార్క్ సూర్య దేవాలయం, హంపీలోని శిల్పాలు, ఖజరహో శిల్పాలు ముఖ్యమైనవి. భారతీయ శిల్పకళ యొక్క ముఖ్య లక్షణాలు: ధ్యానము మరియు ఆధ్యాత్మికత. శిల్పాలు ఎక్కువగా దేవతల మూర్తులు, పూజా వస్తువులు, ఆలయ శిల్పాలు వంటివిగా ఉంటాయి. వీటిలో ధ్యానభావం, భక్తి స్పష్టంగా కనిపిస్తుంది. అలంకార ప్రాధాన్యత. భారతీయ శిల్పకళలో నున్యత, అలంకారం, సూక్ష్మ వివరాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది. ముద్రలు, ఆభరణాలు, వస్త్రాలు వివరంగా చూపబడతాయి. పర్యావరణం అనుగుణంగా శిల్పాలు ఆయా ప్రాంతాలలో లభించే పదార్థాలను ఉపయోగించి చేయబడతాయి. ఉదాహరణకు రాయల కోసం గుంటూరు శిల, చెక్క, మట్టి మొదలైనవి. ప్రాచీన భారతీయ శిల్పకళకు ప్రాతినిధ్యం వహించే కొన్ని ముఖ్య శైలులు: హిందూ సభ్యత శిల్పకళ, మట్టి మరియు ధాతువులతో చేసిన చిన్న శిల్పాలు. ప్రసిద్ధ శిల్పం డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజదారో. మౌర్య కాలం అశోకుని స్తంభాలు, సింహాల శిల్పాలు. ప్రసిద్ధ శిల్పం సారనాథ్ లయన్ క్యాపిటల్. గుప్త కాలం శిల్పకళ యొక్క సువర్ణయుగమని పరిగణించబడుతుంది. ద్రావిడ శిల్పకళ. మేడల గోపురాలు, కట్రమైన శిల్పకళ. ఉదాహరణ మధురై మీనాక్షి ఆలయం, బృహదీశ్వర ఆలయం. నగారా శైలి. శిఖరాలతో కూడిన ఆలయ శిల్పకళ. ఉదాహరణ ఖజురహో దేవాలయాలు. ఆధునిక భారతీయ శిల్పకళ. ఆధునిక కాలంలో శిల్పకళ సామాజిక, రాజకీయ అంశాలను కూడా ప్రతిబింబిస్తుంది. ప్రసిద్ధ శిల్పకులు రామకింకర్ బైజ్ దివంగత, సత్యజిత్ రాయ్, విశ్వభారతి శాంతినికేతంతో సంబంధం. అనీష్ కపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన శిల్పకారుడు.